పాస్బుక్ తిప్పలుండది, పహాని బాధ ఉండది, లంచం అవసరం ఉండది, ఆఫీసుల చుట్టూ తిరిగే కర్మ ఉండది, గెట్టు పంచాదులు బంధు, పాలోళ్ళ పగలు కథం. అమెరికాలో ఉన్నోళ్ళు సుతా అలా భూమిని ఆన్లైన్ లో చూసుకోవచ్చు, గజం గజం కూడా అటు ఇటు కాదు అని గొప్పగా చెప్తాంటే అబ్బా ఏమన్నికమత టెక్నాలజీని సూపర్ గా వాడుతుర్రబ్బా అని మురిసిపోయినరు. ఇంతకు దేని గురించి చెప్తున్నామో యాదొచ్చిందా? అదే అదే వారే వా ధరణి దంతా మామూలుగా నడవలేదు. అమురుకున్నోళ్ళకి అమురుకున్నంత 25 లక్షల ఎకరాలకు కొత్త పట్టాలు కుట్టించిర్రంటే చూడుర్రి. మేం కాదు, అప్పట్లో ధరణి వెబ్సైట్ ను నడిపించిన టెర్రాసిస్ కంపెనీ ఒప్పుకుంది కొద్దు. అప్పటి సర్కారు పెద్దలు పెద్ద ఆఫీసర్లకించి ఆర్డర్ వచ్చినందుకే వివరాలు మార్చినాం. ఆఫీసర్ల అవసరం లేకుండా ఏలుముద్రలతో పని లేకుండా రిపోర్ట్లతో సంబంధం లేకుండా ఆఫీసుల కూకొని ఎట్లంటే అట్లా ధరణిలకు ఎక్కించినామని గవర్నమెంట్ కు రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ధరణి రాకముందు 1,30,00,000 ఎకరాల పట్టా భూములుంటే ధరణి తెచ్చినాక 1,55,00,000 ఎకరాలకు పెరిగింది. ఇదే టైంలో సర్కార్ జాగలు, ఫారెస్ట్ భూములు, గుళ్ళ మాన్యాలు, వక్ఫ్ భూములు, కిరికిరులున్న జాగలు మస్తు తగ్గినాయి. అంటే ఈ భూములను పని మంతులు పట్టాలు చేసుకురన్నట్టు ధరణి పుణ్యాన. ఫారెస్ట్ వాళ్ళకి 53 లక్షల ఎకరాలుంటే 6 లక్షల ఎకరాలు గాయబు. దేవాదాయ శాఖకు 90,000 ఎకరాలుంటే 40,000 ఎకరాలు మాయం. ఇక అసైన్డ్ భూములకైతే లెక్కే లేదు. ఓనర్లు వచ్చిండ్రు, పట్టాలైనాయి. హైదరాబాద్ కానుకొనున్న రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి, వికారాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో ధరణి దందా జోరుగా నడిచింది. వెనకాల పెద్ద పెద్దోళ్ళు ఉండేటోరు కలెక్టర్లు గిన కళ్ళు మూసుకుండ్రు. ముందే విఆర్ఓలను బీకేసిండ్రు కాబట్టి ఏ ఊరి జాగాలు ఏమైతున్నాయో ఎవ్వలకు తెలియకుండా కథ నడిపించిర్రట ముద్దుగా. అప్పట్లోనే మస్తు లొల్లైంది ధరణి మీద. మా గవర్నమెంట్ రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని మాటిచ్చిన కాంగ్రెస్ అన్నట్టుగానే అది ఎత్తిపడేసి అందరితో మాట్లాడి భూముల గురించి బగ్గ తెలిసిన వాళ్ళ సలహాలు తీసుకుని భూభారతి వెబ్సైట్ తెస్తే ఏ గడబడి లేకుండా నడుస్తుంది. ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలకు గట్ల అమరుకున్న 2,000 ఎకరాలు వాపస్ గిన తీసుకుర్రుల్లో. కానీ ధరణి తెచ్చిన 3 ఏళ్లలోనే 25 లక్షల ఎకరాలు పట్టాలు చేసుకుర్రంటే ఇప్పటిదనుకుంటే అల్కగా 1,00,00,000 ఎకరాలు అమరుకుందరేమో పో.